కన్యారాశి. కన్యారాశిలో 1లో కేతువు, 2లో శుక్రుడు, 3 కుజుడు, 4 రవి బుధులు, 5 చంద్రుడు, 6 శని, 7 రాహు, 8 గురుడు. అయితే ఇక్కడ ఉత్తర ఫల్గుని నక్షత్రానికి అక్కడ రవి 4వ స్థానంలో ఉంటే కుటుంబ స్థానము, 3వ స్థానంలో వాళ్ళు చేసుకున్న ప్రతి పని అన్నీ కూడా కుటుంబంతో ఆచితూచి వ్యవహరిస్తే మాత్రం మంచి అవకాశాలు వస్తాయి. ఆవేశము, కోపం వస్తుంది. మీ సుపీరియర్స్ తోటి ఏమన్నా ఆవేశంగా మాట్లాడద్దు. ఆవేశంగా మాట్లాడితే వాళ్ళు మీ మీద పడే మచ్చ అది పర్మనెంట్గా ఉండిపోతుంది. అది జాగ్రత్తగా చేసుకోవడం మాత్రం కన్యారాశి వారికి చాలా చాలా మంచిది. అందులో ఉత్తర ఫల్గుని నక్షత్రం. తదుపరి హస్తా నక్షత్రం. హస్తా నక్షత్రానికి అక్కడ చంద్రుడు పంచమ స్థానంలో, మాతృస్థానంలో ఉండడం వల్ల మంచి పేరు, ప్రేమ, ఆప్యాయత అన్నీ బాగుంటాయి. ఇప్పుడు చేసే ప్రతి పనిని కూడా శ్రద్ధగా నేర్చుకుంటే మంచి గురువులు దొరుకుతారు, మంచి విధానంగా అభివృద్ధి అవుతారు, కార్యసిద్ధి నెరవేరుస్తుంది, అనుకున్న కార్యాలన్నీ అభివృద్ధి అవుతాయి. చేసుకున్న ప్రతి పనిలో కూడా ఒక ఆనందదాయకంగా ఉంటుంది. అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం ఉంది ఈ హస్తా నక్షత్రానికి. తదుపరి చిత్తా నక్షత్రం. చిత్తా నక్షత్రం కుజుడు 3వ స్థానంలో ఉండడం వల్ల కుటుంబంలో గొడవలు, ఆవేశాలు, ఆలోచన విధానంలో స్ట్రెస్సు, ప్రతిదీ కూడా చికాకు ఇవి జరగడానికి ఆస్కారం ఉంది. అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. కొంచెం ఫైనాన్షియల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. దాన్ని కొంచెం ఆచితూచి వ్యవహరిస్తే మాత్రం చాలా మటుకు విజయం సాధిస్తారు ఈ కన్యారాశి వారు. సో ఓవరాల్గా కన్యారాశిలో కొంచెం మంచే ఉంది, కానీ ఒక ఆలోచనగా పెట్టుకుని మంచి వాళ్ళు అసోసియేట్ అయితే మాత్రం అభివృద్ధి అవుతారు. వాళ్ళని వదులుకోకండి. ఇది మంచి అవకాశము కన్యారాశికి.